రావాలి ప్రియమైన దేవుని పిల్లలారా. యేసుక్రీస్తు ఎక్కడుంటాడు? ఆయన శిష్యుల్ని అడిగితే శిష్యులు చాలా ఖచ్చితమైన సమాచారం చెబుతారు. మహనీయుడైన యేసుక్రీస్తు ఆయన ఎక్కడుంటాడండి? ఇప్పుడు టైం ఎంత అయిందండి? 7-8 అవుతుంది. 7-8 అయిందంటే ఆయన ఖచ్చితంగా ఒలీవల కొండ మీద ఉంటాడు. స్థిరత్వం అది. మొన్న ఒలీవ కొండకు వెళ్ళాడు కానీ ఈరోజు వెళ్ళాడో లేదో తెలియదండి అనడానికి లేదు కదా. తెల్లవారుజామున 4-5 ఎక్కడుంటాడు యేసుక్రీస్తు? శిష్యుల్ని అడిగితే ఆయన అరణ్యంలో ఉంటాడు. 11-12 అవుతుంది. ఎక్కడుంటాడంటే ఏదో ఒక గ్రామానికి పరిచర్యలో వెళ్ళి ఉంటాడు. ఆయన టైం టేబుల్ ప్రియమైన వారలారా. లూకా గారు రాసిన సువార్తలో మహనీయుడైన యేసుక్రీస్తుని గురించి వ్రాయబడిన మాట చూడగలిగితే 21వ అధ్యాయము 37, 21-37 ఆయన ప్రతి దినము పగటి యందు దేవాలయములోను బోధించుచు రాత్రివేళ ఒలీవ కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. ఆయన ప్రతి దినము ఎప్పటి వరకు? సిలువ మీద చనిపోయేంతవరకు ఆయన టైం టేబుల్. ప్లీజ్ మన ప్రార్థనా జీవితాన్ని మెరుగుపరచండి ప్రియమైన వారలారా. యేసునామములో అందరూ వంగాలనుకుంటున్న మనమే యేసునామములో ప్రార్థించడానికి మోకరించకపోతే మన జీవితం ఎక్కడ ఆగినట్లు? అందరికీ బైబిల్ తెలియాలి, సువార్త ప్రకటించాలనుకుంటున్న మనమే బైబిల్ చదవకపోతే ఎలా? అందరినీ దేవుడి కొరకు మీ ప్రాణాలు ఇవ్వాలనుకుంటున్న ఒక క్రైస్తవ్యంలో ఉంటున్న మన కష్టాన్ని దేవుడి కొరకు ఇవ్వని స్థితిలో ఎందుకున్నాం? మహనీయుడైన యేసుక్రీస్తు భక్తి చాలా గొప్పది ప్రేమన్న వారలారా. లాజరు దగ్గరికి వెళ్ళాడు, అందరినీ చూశాడు. లాజరు బయటికి రా అన్నాడు. బయటికి రా. లాజరు చనిపోయినవాడు ఆ ప్రేత వస్తువులతో అలా బయటకు వచ్చాడు. బయటికి రాక మునుపు ఎలా ఉన్నాడో లాజరు బయటకు వచ్చిన తర్వాత కూడా అలానే ఉన్నాడు. లాజరు బయటికి రాక మునుపు, దేవా ఒక్కసారి ఈసారి పరువు పోయేటట్టుంది, నేను రమ్మంటే రాకపోతే చాలా ఇబ్బంది అవుతుంది, ఇది ఒక్కసారి విను అనలేదు ప్రేమన వాళ్ళారా. బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు? శిష్యుల వంక, మార్త వంక, మరియ వంక, యూదుల వంక ఎలాంటి చూపులు చూడాలండి? మనోళ్ళు అద్భుతాలు చేస్తారు, అసలు ఈయన చేశాడో లేదో తెలియకపోయినా ఆ చూపే వేరుగా ఉంటుందండి. చూసా, మనం అంటే ఏందనుకుంటున్నాం మరి? యేసుక్రీస్తు ఏమీ చేయని వాళ్ళ, తండ్రి నా మాట నువ్వు విన్నావు, చాలా సంతోషం అయ్యా. లాజర్ను లేపక మునుపున్న భక్తి, లాజర్ను లేపిన తర్వాత కూడా అదే భక్తి. అసలు చచ్చిపోయిన వాడిని లేపటం అంటే అది చాలా చిన్న విషయం. ప్రేమన వారలారా, మీటింగ్ పెట్టకముందు అలా ఉంటాం, మీటింగ్ అయిపోయిన తర్వాత అలా ఉంటాం. ఈ ప్రాంతంలో ఇలాంటి మీటింగ్ ఎవడు చేయలేదు. మనం అంటే ఏమనుకుంటారా? కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి. ఆ మాటలు మాట్లాడకుండా ఉండగలవా? అతిశయం. యేసుక్రీస్తుకి అది లేదు ప్రేమన వారలారా. మరలా ఏమీ తెలియనట్టు సాయంకాలం అయింది. శిష్యులారా ఇళ్ళకి వెళ్ళండి, నేను కొండకి వెళ్ళాలన్నాడు. లేపినవాడు. మీరు బాగా ఆలోచించాలి. లాజర్ని లేపిన ఆయనను ఆదరించే ఏ ఇల్లు లేదా? ప్రభా మా తాత కూడా పోయాడు, లేపరాదు ప్రభా, నీకు ఎంత కావాలంటే అంత ఇస్తాం ప్రభా అని అడిగిన ఆఫర్స్ ఆయనకి లేవా? ఏమీ చేయని వాళ్ళని మరలా కొండకి వెళుతున్నాడు. మరలా అక్కడ మోకరిస్తున్నాడు. మోకరించిన ఆయన ప్రార్థన ఏంటో తెలుసా? తండ్రి, నేనేదో చేశాననుకుంటున్నారు ప్రజలు, కానీ నాకు తెలుసయ్యా, నువ్వు చేసావు, నాకు తెలుసు, నా స్థితి ఏంటో తెలుసు, నా స్థానం ఏంటో తెలుసు, నేను నీ దగ్గర ఎలా ఉండాలో తెలుసు. ఈ మోకాళ్ళ మీదనే కదయ్యా నీతో నేను మాట్లాడవలసింది, నేనేంటో నాకు తెలుసయ్యా.
యేసుక్రీస్తును ఆకాశం అంతా ఎత్తుతూ ఇదిగో లాజరును లేపిన ఆయన అంటున్నారు. కానీ యేసుక్రీస్తుకి అది లేదు. నాకు తెలుసయ్యా, ప్రజలకు తెలియక నేను లేపాను అనుకున్నారు, కానీ నేను నిన్నడిగితే నువ్వు లేపావు కదా. ఏంటండి ఆ భక్తి? అంత చేసిన వాడు తనను తాను తగ్గించుకుంటున్నాడేంటి? అలానే ఒకటే అద్భుతమా యేసుక్రీస్తు చేసింది? ఆయన చేసిన అద్భుతాలన్నీ రాసుకుంటూ పోతే భూలోకమైనను సరిపోదు. భూలోకమైన చాలానన్ని అద్భుతాలు చేసిన ఆయన మళ్ళీ గెత్సేమనే తోటలో మోకరించి కన్నీళ్లు తెచ్చుకుంటూ చేతులు జోడించి ఆయనే నా ప్రార్థన చేసేది. ఆ నిలకడగలిగిన భక్తిని చూడండి ప్రేమన వారలారా. అది రావాలి మనకి, అది రావాలి. దాని కొరకు బాగా కసరత్తు చేయాలి. మనకంటూ టైం టేబుల్ ఉండాలి. మనకంటూ ఇదిగో ఇది తప్ప ఇంకోటి నా జీవితంలో నీకు రాకూడదు అన్నట్లుగా ఇదిగో దాని మీద సాధన చేయాలి ప్రియమైన వారలారా. అది మనలోనికి రావాలి. ఆ నిలకడలేమి ఈరోజు క్రైస్తవ్యాన్ని బాధిస్తుంది ప్రియమైన వారలారా, బాధిస్తుంది. కుష్ఠరోగులను బాగు చేసిన ఆయన అలానే ఉన్నాడు. బెతస్తో కోనేరు దగ్గర బాగు చేసిన ఆయన అలానే ఉన్నాడు. ఎన్నో మహాద్భుతాలు చేసిన ఆయన స్థితిని చూడగలిగితే ఆయన భక్తిలో రవ్వంత తేడా కూడా కాలేదు. ఆయన భక్తిని దేనికి వాడుకుంటున్నాడంటే ఏదో ఇక్కడ నాకు కావాలని కాదు, గొప్ప లాభ సాధనము పరలోకం నాకు కావాలన్న ఆశతో యేసుక్రీస్తు కొనసాగిస్తున్నాడు ప్రేమన వారలారా. కాబట్టి అలాంటి భక్తిని శరీరధారిగా ఉన్న దినములలో అన్నాడు. ఆయన 12వ ఏట మాత్రం ఇలా ఉన్నాడు, 33వ ఏట ఇలా ఉన్నాడు, చచ్చిపోయే సమయానికి ఇలా ఉన్నాడు అని ఆ వయసునంతా చూపించాడు. శరీరధారిగా ఉన్న దినములలో అంటే 33.5 years, 33.5 సంవత్సరాలు ఆ భక్తి పట్టుకున్నాడు. వదిలిపెట్టలేదు ప్రేమన వారలారా, వదిలిపెట్టకండి. చేతులు జోడించిన ఈ చేతులు ప్రతిరోజు జోడించాల్సిందే. వాక్యం పట్టుకున్న ఈ చేతులు ప్రతిరోజు అక్కడికి వెళ్ళాల్సిందే. అలాంటి భక్తి కావాలి. అలాంటి స్థితిలో మన జీవితాలు కట్టబడుతుండాలి. ఒకరోజు ప్రార్థన మిస్ అయిందనుకోండి, ఏమంటే దానికి చాలా ఫీల్ అవ్వాలి. ఈరోజు నేను బైబిల్ చదవలేకపోయాను, నేను ప్రార్థన చేసుకోలేకపోయాను అని మనల్ని చాలా బాధ పెట్టాలి ప్రేమ మన దేవుని పిల్లలారా. ఏముందిలే అని దాన్ని ఈజీగా తీసుకోకండి. అక్కడే నీ భక్తి ఏంటో అర్థమవుతుంది. అక్కడే మన జీవితంలో పునాదులు కదిలిపోతున్నాయి. పునాదులు కదిలిపోయిన తర్వాత ఎంత ఎత్తుకు ఎదిగినా ఏం లాభం చెప్పండి ప్రియమైన వారలారా. యేసుక్రీస్తు చచ్చే ముందు ఆయన చేస్తున్నది ప్రార్థన. చావటానికి ముందు చేసుకుంటున్నాడు. ముందు చావుందని తెలిసినా మోకరించి చేస్తున్న ప్రార్థన ఆయనదైతే, రేపు బతికుంటామన్న నమ్మకం ఉన్న ఈరోజు చేయవేంటి ప్రియమైన వారలారా ప్రార్థన? ఎందుకు చేయం ప్రియమైన వారలారా? మనకి ఏమైంది? అసలు భక్తిగా ఉండాలనుకుంటున్నాం, కానీ దాన్ని ఆ నిలకడలోనికి రాలేని స్థితిలోనికి మనం ఎందుకు వెళ్ళగలుగుతున్నామో దీని మీద చాలా సీరియస్గా ఆలోచించాలి ప్రియమైన వారలారా, చాలా సీరియస్గా ఆలోచించాలి. సూర్యుడిలో కనపడుతుంది నిలకడ, చంద్రుడిలో కనపడుతుంది నిలకడ, కాలాలలో కనబడుతుంది నిలకడ, గాలికి కనబడుతుంది నిలకడ. మనలోనికి రాలేదు ఇంకా. అది రావాలి. శాసనాలు చేసి సింహాల బోనులో పెడతానన్నా తన ప్రార్థనా సమయాన్ని మార్చుకోలేదు, ప్రార్థనలు మానుకోలేని దానియేలు జీవితం చూడండి. శాసనాలు సింహాల బోన్లో చంపేస్తాం ప్రార్థన చేస్తే అనే శాసనం వచ్చిన ప్రార్థన మానుకోలేదు ప్రేమల వారలారా. అలాంటి వారికి వారసులమేనా మనం?
వద్దు ప్రేమన వారలారా. ఎక్కడో తప్పిపోతున్నామన్న ఆలోచన మనకు రావాలి. అమ్మో, పరలోకానికి ప్రయాణం కట్టిన నేను ఎక్కడో దుష్టుడు నన్ను కబలించేస్తున్నాడు అన్న ఆలోచన రావాలి. ఇవి సరిదిద్దుకోగలిగితే ప్రేమన వారలారా, ఏమండి, ఆ నిలకడగలిగిన దైవభక్తి మనలోనికి వస్తుంది. అది గొప్ప లాభ సాధనం. అది అన్ని విషయంలో ప్రయోజనకరమైంది. బ్రతికుండగా సంపాదించుకున్నవన్నీ చచ్చి వదులుకుంటే చచ్చిన ప్రయోజనకరమైనది ఏంటో తెలుసా? భక్తి. చచ్చిపోయినా నీకు ప్రయోజనకరమైనది భక్తి. ఎందుకంటే ఆ భక్తికే దేవుడు నీకు పరలోకాన్ని ఇస్తున్నాడు. సంపాదించుకున్నవన్నీ చచ్చి వదిలేస్తే చచ్చినా కూడా నీకు ఉపయోగపడేది భక్తి. ఆ భక్తి నా బ్రతికుండగానే వదులుకునేది. చచ్చినా ప్రయోజనకరమైన ఆ భక్తిని బతికుండగానే వదిలేసుకున్నావంటే మన జీవితం ఏమైపోతుందో ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. సరిదిద్దుకుందాం ప్రేమన వారలారా. ఎక్కడో చిన్న లోపం కనపడుతుంది మన జీవితంలో, వాటిని సరిదిద్దుకుందాం. పట్టుదల కలిగి ఆ నిలకడగలిగిన దైవభక్తిలోనికి వెళదాం. అవసరానికి వాడుకొని వదిలేసే స్థితి మనకు రాకూడదు. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనము. యేసుక్రీస్తు వలె ఎన్ని చేసినా ఆ భక్తిలో తేడా రాకూడదు. ఆ భక్తిలో చివరికి దెబ్బలు తింటున్నప్పుడు కూడా ఆ భక్తిలో తేడా రాలేదు. తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు నాయన. ఏమండి, ఆనందంలోనైనా కొన్ని మాటలు మాట్లాడలేదు ఆయన, కష్టంలో కూడా మాట్లాడలేదు ప్రేమన వారలారా. ఆ భక్తిని పోగొట్టుకోలేదు. ఇందుకోసమే కదా నేను వచ్చిందే ఇందుకోసమైనప్పుడు ఇదెందుకొని నేను ఎందుకు అనుకోవాలి అనుకున్నాడు. నాకెందుకు ఇది అన్న ప్రశ్న వేయలేదు ప్రేమన వారలారా. చూసారా, ఆ భక్తి కావాలి మనకి. ఆ భక్తి కావాలంటే యేసు వైపు చూడాలి. ఏమండి, ఒక్కరోజైనా ఆయనలా బతకగలిగే ఆ స్థితిని సంపాదించుకోవాలి. ఆ బ్రతుకులో చాలా ఆనందం ఉంది ప్రేమైన వారలారా. ఒక్కరోజు బతికి చూడండి. రెండవ రోజు బతకాలనిపించే బతుకు యేసుక్రీస్తు బ్రతుకు. ఆ దైవ భక్తిని సంపాదించుకొని గొప్ప లాభ సాధనమైన మహాలోకాన్ని కూడా పొందుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను.